క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్న సోమేష్ యాప్ లో గేమ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. బెట్టింగ్ యాప్ల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. క్రింజ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కడు ఆ వీడియోలు చూస్తే మెదడు ఖరాబ్ అయింది. వాడు మంట పెడుతుండు పైసలకి, రోడ్ల మేస్త్రి ఎత్తుండు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి ఈ అందరినీ పెట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ చేసి చీకోటి ప్రవీణ్ ఆయన బిగ్ డాడీ కసినో ఉంటుంది. 30 లక్షలు 50 లక్షలు నా కళ్ళ ముందర గ్యాంబ్లింగ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు లాస్ వేగస్ నేను 3 times పోయినప్పుడు అబ్జర్వ్ చేసిన. అడ్డలిన్ షాట్, స్నైపర్ షాట్. ద హౌస్ ఆల్వేస్ విన్స్. ఐపీఎల్ సీజన్ టైం నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ ముచ్చట మాట్లాడు. ఓడు పెద్ద తలకే ఉంటది. ఇంకా దరిద్రంగా ఉంటాయి. ఓవర్లా రన్స్ ఎన్ని కొడతారు కొట్టడానికి ఒక బెట్టింగ్. నువ్వు ఎప్పుడైనా బెట్టింగ్ చేసినావు? సో మన బతికే బెట్టింగ్. మనకి ఏం తెలుసు బెట్టింగ్ గురించి అనేది వీళ్ళకి కొద్దిగా చెప్పాలి. నా ఉద్దేశంలో బెట్టింగ్ అంటే, నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బాతకాని. సో ఇవాళ మనం ఏంది అంటే ఈ బాతకాని ఎపిసోడ్లు 10, 15, 20 నిమిషాలలో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇండియాకి అవసరమయ్యే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, మనం ఏదైతే యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటారు, తప్పుగా రైట్ గా ఏజ్ చేయాలి, ఏజ్ అయితే ముందుకు వద్దా, దీని గురించి కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకోవాలని చెప్పి స్టార్ట్ అయితే చేసినాము. బట్ ఏ టాపిక్ గురించి మాట్లాడితే ఇండియన్ యూత్, యంగ్ పీపుల్ వీళ్ళందరూ అంటే మంచి దారిలో నడతారని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నాకు ట్రెండింగ్ టాపిక్లలో వచ్చింది, మెయిన్గా మన తెలుగు రాష్ట్రాలలో వచ్చింది ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ గురించి. బాగా బీభత్సంగా వైరల్ అవుతుంది. ఎడ్యుకేషన్ గురించి లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లేదు, పొలిటికల్ పార్టీస్ గురించి లేదు, మన నెక్స్ట్ బడ్జెట్ గురించి లేదు, దేని గురించి సంబంధం లేకుండా ఇయర్ ఎండ్ అయిపోయింది, బడ్జెట్ గురించి కూడా సంబంధం లేకుండా బెట్టింగ్ యాప్స్ అంటారు. సో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంది, బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాలు ఏంది, లాభాలు ఏంది, దీనివల్ల ఇండియాకి డ్యామేజ్ ఎట్లయితుంది, ఇండియన్ ఫైనాన్షియల్స్కి, జీడిపికి, లేకపోతే వచ్చే లావాదేవీలకి డ్యామేజ్ ఎట్లయితుంది, నష్టాలు ఎట్లయితాయి, వీటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఈడ నాతోనైతే మా తమ్ముడు ది గ్రేట్ నిఖిల్ సాయి ఆది అయితే ఇక్కడ ఉన్నాడు. సో బేసిక్గా ఏంటంటే యుఎస్ మార్కెట్లో హీరో. సో బేసిక్గా మనము ఈ బెట్టింగ్ గురించి ఫ్రీ స్టైల్ ర్యాప్ అందరికి చూపించే ముందు మనకి ఏం తెలుసు బెట్టింగ్ గురించి అనేది వీళ్ళకి కొద్దిగా చెప్పాలి. సో బేసిక్గా బెట్టింగ్ గురించి నీకు ఏం తెలుసు, బెట్టింగ్ అంటే ఏమనుకుంటారు, నీ ఉద్దేశంలో బెట్టింగ్ అంటే ఏంటిది? నా ఉద్దేశంలో బెట్టింగ్ అంటే మనం కంట్రోల్ చేయండి అవుతుందా కాదా అనే దానిపైన రిస్క్ తీసుకొని డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ మీద ఆడే ఆట బెట్టింగ్. అది నా సింపుల్ తెలుగు డెఫినేషన్. అది ఎంతవరకు యాక్యురేటా కాదా తర్వాత విషయం. నాకున్న ఒక క్యూరియస్ క్వశ్చన్, నువ్వు ఎప్పుడైనా బెట్టింగ్ చేసినావు? సో మన బతికే బెట్టింగ్ లిటరల్గా బతికే బెట్టింగ్. పొద్దుగా లేచినా అంటే నేను బిట్ చేసుకుంటా ఎట్లా ఇచ్చినా ఫ్రీ స్టైల్లో. సో ఈ కొద్ది జోక్స్ అన్ని పక్కకు పెడితే చిన్నప్పటి నుంచి అంటే నాకు బెట్టింగ్ అనేది పెద్ద స్పెసిఫిక్ ఉంటుందని తెలియదు, కానీ ఆనంతో అది ఇది ఎంత బెటరా, 5 రూపాయల బెటరా, 10 రూపాయల బెటరా నాకు మన చిన్నప్పటి నుంచి ఛాలెంజింగ్ ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత ఇక చూద్దామంటే గేమ్స్ అలా ఆడుతుండే 10 రూపాయలు పబ్జీ పెట్టుకుని 2017, 16, 18 ముచ్చట ఇది. పబ్జీలో 10 రూపాయలు పెట్టేసుకొని టీడీఎం ఆడుతుండే. సో కొన్నిసార్లు వస్తుండే, కొన్నిసార్లు పోతుండే. ఇక అందరికంటే మన ఇండియన్ యూత్ లో అందరికి తెలిసిందే, నువ్వు నేను అంత చిన్నప్పటి ఆడుకున్నప్పుడు చూసింది ఏంటంటే క్రికెట్ ఆడేటప్పుడు 2 రూపాయల బెట్టింగ్, 3 రూపాయల బెట్టింగ్, 10 రూపాయల బెట్టింగ్. ఈ లెక్కన నేను కూడా బెట్టింగ్ చేసిన అన్నట్టు. గాంధీ గ్రౌండ్ లో కరీంనగర్ లో మనం చిన్న ఉన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఒక 2 సార్లు నన్ను అనుకోకుండా క్యాప్టెన్ చేసినప్పుడు బెట్ వేయాల్సి వచ్చింది. ఇదంతా మంచిగా ఉన్నది, కానీ ఇప్పుడు ఇదంతా మనకు చిన్నప్పటి నుంచే వస్తుంది. ఇప్పుడు అది ఎప్పటి నుంచో ప్యాక్ ఆట ఆడు, లేకపోతే ఇంకోటి ఇదంతా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు బెట్టింగ్ అనేది ఇంతగానం భూమి అయింది? ఎవరి దగ్గరకో బెట్టింగ్, ఎవరి ఇన్స్టా ఫీడ్ బెట్టింగ్ గురించి, ఎవరి యూట్యూబ్ ఫీడ్ బెట్టింగ్ గురించి. అసలు క్రింజ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కడు ఆ వీడియోలు చూస్తే మెదడు ఖరాబ్ అయింది. వాడు మంట పెడుతుండు పైసలకి, రోడ్ల మేస్త్రి ఎత్తుండు. అసలు బీభత్సం చేస్తురు, ఒకనొకడు తిట్టుకుంటారు ఏం పని లేనట్టు. అంటే మన వాళ్ళకి ఏం పని లేనట్టు చదువులు ఇడిచిపెట్టుకొని, పనులు ఇడిచిపెట్టుకొని, కావాల్సిన స్కిల్స్ ఇడిచిపెట్టుకొని, అసలు కెరియర్ ఫోకస్, అసలు ఏదైనా బిజినెస్ చేద్దాము, ఏదైనా మనుషులకు పనికొచ్చే పని చేద్దామని అంత ఇడిచిపెట్టి ఈ క్రింజ్ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకొని నా బిగ్గెస్ట్ ఒపీనియన్. నాకు ఇక్కడ మేజర్గా ప్రాబ్లం ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. అసలు బెట్టింగ్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పుడు నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే, డబ్బులు లేనోడు, ఓకే, కష్టపడతా అనే ఆలోచన రావాల్సిన వానికి కష్టపడకుండా ఈజీగా డబ్బులు వస్తాయని ఏమార్చి అవసరం లేని ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లకు తీసుకుపోయి
ఫ్రీ బోనస్, క్యాష్ బోనస్, ₹1,00,000 డిపాజిట్ చేసిన అని చెప్పి ఆన్లైన్లో వెబ్సైట్లో ₹1,00,000 నీ అకౌంట్లో ₹100 వేసుకుంటే అన్లాక్ అయితే అని చెప్పి ఆ 100ని 300 చేసినా విత్డ్రా చేయాలంటే ₹1,000 కావాలి, ఇంకో 700 వేసుకో అని చెప్పి ఆ ₹1,000ని 10,000 చేసినట్టు చూపెట్టి విత్డ్రా చేయాలంటే 50,000 చేయాలని చెప్పి ఇట్లా వాళ్ళతో లేని పైసలన్నీ డిపాజిట్ చేయించి ఈ డిపాజిట్ అయ్యేది కూడా ఇండియన్ అకౌంట్సే కాదు, ఇక్కడ క్రిప్టో ఇన్వాల్వ్ అయ్యి, రష్యన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, చైనీస్ యాప్స్ ఇన్వాల్వ్ అయ్యి, అసలు ఒక కంప్లీట్ సైప్రస్ నుండి దుబాయ్ నుండి కంపెనీస్ క్రియేట్ చేసి అసలు మనీ మొత్తంని లాండరింగ్ చేసి ఫ్లిప్ చేసి క్రిప్టోల పైసలన్నీ గిరికలు తిప్పి అసలు ఆ పైసలు ఇండియాలోనే లేకుండా ఎక్కడికో తీసుకుపోయి ఈడెన్ని చేసినా విత్డ్రా కాకుండా మళ్ళీ ఆఖరికి నువ్వు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి, వాళ్ళు విత్డ్రా చేయాలి, అప్పుడు నీకు వస్తుందని చెప్పి ఇది మొత్తం ఒక సిస్టమ్ తయారు చేసి కష్టపడదామనే ఇంటెన్షన్ ఉన్నోని ట్రాప్ చేసి మన దగ్గర ఉన్న డబ్బులని లాగుతురు చూడు. ఇది నా పర్స్పెక్టివ్లో కంప్లీట్ రాంగ్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ అన్నిటికంటే వరస్ట్ కేసు ఏంటంటే మన చాలా రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడం. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ కాన్సెప్ట్ ఏదైతే మొత్తం ఈ బెట్టింగ్ ఎట్లా ఏంది ఇదంతా చెప్పినావు కదా, దీనిలోకి వెళ్ళి నాకు 3 విషయాలు అర్థమైనాయి. ఈ బెట్టింగ్ సరే, బెట్టింగ్ సరదాకి వేసుకునేది వేరు, ప్రొఫెషనల్ గా వేసుకున్నాడు వేరు. ప్రొఫెషనల్ గా వేయడానికి అప్పు చేసుడు వేరు. బయోవారు కోవిడ్ తో ఎట్లయితే చైనీస్ వాళ్ళు తీసుకొచ్చారు, అదే విధంగా చైనీస్ వాళ్ళు ఫస్ట్ లోన్ యాప్లు పట్టుకొచ్చారు, దాని తర్వాత లోన్లతో ఆడే బెట్టింగ్ యాప్లు పట్టుకొచ్చారు, దాని తర్వాత ఇక దాన్ని ఏంది అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి ఈ అందరినీ పెట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ చేసి ఫ్రీగా మనీ ఎర్న్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని పండుకొని పైసలు ఎర్న్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ యూత్ వాళ్ళంతా పెద్దోళ్ళు కూడా కాదు, మళ్ళీ ఎవడైతే 16 years 15 years ఉంటాడో ఆడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. వాని 5 సంవత్సరాల నుండి మొదలు పెట్టుకొని 30 ఏళ్ళ దాకా తీసుకొని పోతారు, 30-35 ఏళ్ళ దాకా. దీనివల్ల అంటే బేసిక్గా జరిగే 2-3 నేను చెప్పిన 3 నష్టాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్న పైసా మొత్తం బయటకు పోతుంది. అకార్డింగ్ టు ఫైనాన్సెస్, మనం ఎక్కువ ఫైనాన్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఇండియాకి పైసలు వస్తాయో ఇండియా డెవలప్ అవుతుంది, ఇండియాలోకి వెళ్ళి పైసలు బయటికి పోతాయో ఇండియా నష్టపోతుంది. ఇండియా నష్టపోవడానికి మెయిన్ కారణము ఇండియాలోకి వెళ్ళి పైసలు బయటికి పోవాలి. ఇక్కడ పైసలు బయటికి ఎక్కడ పోతున్నాయి, మేము ఇండియాలో బెట్టింగ్ ఆడుతున్నాం కదా అని మస్తు మంది అనుకుంటారు. ఏ ఒక్క బెట్టింగ్ యాప్, ఏ ఒక్క బెట్టింగ్ కంపెనీ ఇండియాలో రిజిస్టర్ అయి ఉంటుంది, ఆ పైసలు ఇడికి రావు. నువ్వు వేసే ప్రతి ఒక్క రూపాయి, దాంట్లో బెట్టేసే ప్రతి ఒక్క రూపాయి నువ్వు పంపించేది ఎక్కడనో చైనా అనుకో, దుబాయ్ అనుకో, రష్యాలో ఎక్కడనో కాడ స్టార్ట్ చేసిన కంపెనీలకు పైసలు పోతాయి. అంటే నువ్వు ఇండియాలో మన గవర్నమెంట్ మొత్తం కష్టపడి దేశ్ బచావ్ అని చెప్పి, స్వచ్ఛ భారత్ అని చెప్పి, దాని తర్వాత యువ యోజన అని చెప్పి రకరకాల స్కీమ్లతో యూత్ కష్టపడాలి, బిజినెస్లు చేయాలి, ఇండియన్ కరెన్సీ వాల్యూ పెంచాలి, ఇండియా జీడిపి పెంచాలని కష్టపడతా ఉంటే నువ్వేం చేస్తానో నీ ఇంట్లో నీ అయ్యా, నీ అవ్వ, నీ అన్న, తమ్ముడు, తాతలు దాచిపెట్టిన పైసలన్నిటిని నువ్వు ఉదవబెట్టి తీసుకుపోయి అప్లికేషన్లు ఇన్స్టాల్ పెడతావు. వాడేం చేస్తాడు, నీకు మొదలు ఇట్లా మంచిగా స్వీట్ తిన్నానా అని చెప్పి మొత్తం నేను వెనకకి వెళ్ళి తీసుకుపోతాడు. అయిపోయినా నీ కారణం వల్ల ఇక్కడ నుంచి ఇండియా పైసలు మొత్తం బయటికి వెళ్ళి. ఇది ఫస్ట్ లాస్. సెకండ్ లాస్ ఏంటి అంటే ఇండియన్ యూత్ ని లేజీ చేసి కూర్చోబెట్టాడు. లేజీ అంటే ఏం పని చేద్దరా, మనం ఇది పెట్టేయాలి అని చెప్పి. మూడోది ఏంటి అంటే ఇది వైరస్ కంటే డేంజరస్. ఇది ఒకరికి ఇద్దరితో అవుతా బాగానే, ఒక ఇద్దరు నాశనం అయిపోయారు, ఏం కాదు, పీకంత ఇవన్నీ ఏం చేయరాదు అనుకుంటే ఏం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే వైరస్ లెక్క ఒకరిని చూసి ఒకడు ఇది మొత్తం పెద్ద వ్యవస్థలో తయారైపోయింది. ఇప్పుడు బెట్టింగ్ అంటే జనరల్గా ఇప్పటి వరకు అందరు తెలిసి ఏంటంటే ఏదో అప్లికేషన్లు ఉన్నాయి, చిన్న చిన్న బటన్లు వస్తాయి, గేమ్లు ఆడాలి. అదే మన కసినో ఆడినట్టు నీకు తెలిసి ఆల్రెడీ లాస్ వేగస్ లా చూసి నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఎంత మొత్తం వేరే ట్రామాలో బతుకుతారా వీళ్ళంతా, ఏది వాడు మొత్తం జస్ట్ ఒక అడలేని రష్ కోసం ఇదంతా వ్యవస్థ చేస్తాండ్రు అని చెప్పి. ఇప్పుడు లాస్ వేగస్ నేను 3 times పోయినప్పుడు అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ టైం ఈవెంట్స్ అని చెప్పి, ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పి, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అక్కడ కసినోస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కసినోస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లీగల్. అట్లా అని మొత్తం యూఎస్ఏలో లీగల్ కాదు, ఓన్లీ నెవాడా స్టేట్ లాస్ వేగస్లో మాత్రమే లీగల్. నువ్వు మళ్ళీ కొంచెం దూరం పోయినావు అనుకో, ఒక 50 miles 30 miles అక్కడ కూడా కంప్లీట్గా మళ్ళీ లీగలే. వాళ్ళ క్యాపిటల్ ఆఫ్ కెసినో కాబట్టి అక్కడ డబ్బులు సంపాదించడానికి మెయిన్ రూటే అది. కాబట్టి మిడిల్ ఆఫ్ ద డెసర్ట్లో వాళ్ళు ఒక గ్యాంబ్లింగ్ సిటీ పెట్టి లేని ఎకానమీని క్రియేట్ చేశారు. అదొక ఎంటర్టైన్మెంట్ సిటీ. అక్కడ ప్రతి దేశ మూల నుంచి పైసలు సంపాదించుకున్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసము, ఎంజాయ్మెంట్ కోసము, ఈ నేను గెలవా పైసలు సంపాదించుకోను, ఇది జస్ట్ టైం పాస్, ఇది ఫన్, ఇది అడ్రినలిన్ రష్ అని చెప్పి ఓ సర్కస్కి కదా మనం డబ్బులు పెట్టి చూసినట్టు వాడు డబ్బులు పోగొట్టుకుంటూ దాన్ని చూసుకుంటూ నవ్వుతాడు. నా ఫ్రెండ్సే నా కళ్ళ ముందట 30 లక్షలు 50 లక్షలు నా కళ్ళ ముందట గ్యాంబ్లింగ్ చేసిన లాస్ వేగస్ ఉన్నప్పుడు పోగొట్టుకున్నాడు. నాకు బుర్ర పాడింది అదంతా చూసి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి అక్కడ ఎవరు కూడా డబ్బులు సంపాదించుతావు, నీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, నీకు ఇది వస్తుంది, నీకు ఇది వస్తుంది అని ఏం గ్యాంబ్లింగ్ లేదు. ఇంకొకటి
బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అవన్నీ ప్రతి కసినో మొత్తం మళ్ళీ స్టేట్ ట్యాక్స్ కడుతుంది, ఓకే, ఫెడరల్ ట్యాక్స్ కడుతుంది. అక్కడ ఓవరాల్గా అక్కడ ఎటు చూసుకున్నా యూఎస్ఏలో డెవలప్మెంట్ అయింది. కంట్రీ అక్కడి పైసలు అక్కడనే రీఇన్వెస్ట్ అయ్యి క్యాష్ ఫ్లో తిరుగుతూ ఉంటుంది. కరెక్ట్. కానీ అదే ఇండియాలో ఏం జరుగుతుంది, ఈ సైప్రస్ల కంపెనీలు, రష్యాల కంపెనీలు, చైనీస్ కంపెనీలు మాస్క్ చేసి క్రిప్టో తయారు చేసుకొని ఓవరాల్ ఒక మనీ లాండరింగ్ సిస్టమ్ సెటప్ చేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి బ్లాక్లో మనీ ఇచ్చి వాళ్ళతోటి మార్కెటింగ్ చేయించుకొని లేని ఫాల్స్ హోప్ క్రియేట్ చేసి నీకు డబ్బులు వస్తాయి, లేజీగా నువ్వు కూర్చొని క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయని అలవాటు చేస్తే ఇప్పుడు కష్టపడి ఈరోజు జొమాటో డెలివరీ చేసుకుంటే నాకు 500 వచ్చినాయి 1000 వచ్చినాయి అన్నాడు, ఒక రోజులో ఏదో బెట్టింగ్ యాప్లో 3000 వచ్చినాయని కనబడితే మనకి ఇంకొకసారి డెలివరీ చేయబోతుంది కాదు, ఎందుకైతే ఈజీ మనీ, అది క్విక్ మనీ. ఇప్పుడు వాడు ఆ ఆశకు పోయి నెక్స్ట్ ఇంకొక 5 ఇన్వైట్ చేయాలంటే చేస్తాడు, నీకు అత్తితో పొడుగు నీకు అప్పుడే పైసలు వస్తాయి అంటే అది కూడా చేస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక లేని పాయిజన్ని మనకు అలవాటు చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇండియా హైయెస్ట్ యూత్ ఉన్న నేషన్, చాలా పొటెన్షియల్ ఉంది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకనామీస్. మనం బాగా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాం ఇంత ముందు కంటే. లాస్ట్ 60 years 40 years ఎట్లా గ్రో అయినాము, ఈ లాస్ట్ 5 years 10 years అంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది ఆబ్వియస్లీ. అంటే ఇంటర్నెట్ ఎకనామీ పరంగా అన్ని రకాలుగా చూసుకుంటాం. అంటే ఇప్పుడు దీనికి కొన్ని కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ ఈజీ అవ్వడము, యూపీఐ తోటి ఈజీగా పేమెంట్ చేసుకోవడము, ఇంకొకటి ఇంటర్నెట్ యాక్సెస్ అందరికి రావడము, జియో చేయబట్టి ఇలా, ఇంకోటి టెక్నాలజీ, ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి రావడం, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అనేవి అన్ని అన్ని మంచిగా ఉన్నా కూడా మనకి ఇట్లా బాంబే ఎత్తారన్నాడు ఇట్లా బెట్టింగ్ అని చెప్పి పైసలు ఇక్కడ లూట్ చేయాలని చెప్పి. సో జనరల్ గా ఇప్పుడు లాస్ వేగస్ అంటే యుఎస్ లాంటి స్టేట్స్ లో వేరే అక్కడ ఇక్కడ లీగల్, మన ఇండియాలో కూడా గోవాలో లీగల్. కానీ నువ్వు అన్నట్టు ఆ కసినో ప్లేస్ లా వాళ్ళు అకౌంటింగ్ చేసి డబ్బులు చూపించి ఇండియాకి రెవెన్యూ జిఎస్టీ కట్టాల్సిందే, వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిందే. సో దానివల్ల బెనిఫిట్ ఇక బాగా పైసలు ఎక్కువైపోయి. ఇప్పుడు గోవా కసినో అవతల నాకు క్వశ్చన్, ఎంతవరకు గోవా పోలేవాడు నాకు తెలియదు, వాడు నీకు 1,00,000 వస్తే నువ్వు బెట్టింగ్ చేయని చెప్పి బోర్డు పెడతాడా అసలు? ఇప్పుడు నేను ఇంతకుముందు దీనికంటే ముందు ఒక రీసెంట్ పాడ్కాస్ట్ అంటే ఇంటర్వ్యూ చూసిన చీకోటి ప్రవీణ్, ఆయన బిగ్ డాడీ కసినో ఉంటుంది. ఆయన క్లియర్ గా చెప్తాడు, కసినో గురించి మాట్లాడుకుంటా, బెట్టింగ్ గురించి మాట్లాడుకుంటా ఓపెన్ గా చెప్తాడు, ఏ ఒక్క కసినో ఏ ఒక్క జూదగానికి అమౌంట్ రావు, అది 100% ఫిక్స్. నువ్వు ఏమన్నా చేసుకో, నీకు మజా, అడ్రలిన్ షాట్, సైపర్ షాట్. ఇక్కడ మనం ఏంటంటే మొత్తం ఇట్లా స్పైక్ అవుతుంది అడ్రలిన్ రష్, దానికోసం ఆడతారు. 1 hour, half an hour, 10 minutes, 5 minutes ఆ ఒక మూమెంట్ కోసం ఆడతారు. ఇక్కడ పైసలు క్యాష్ చేసుకునేంత ఆ టేబుల్ ఎవరైతే క్రియేట్ చేస్తారో, ఆ కసినో ఎవరైతే ఉంటుందో, ఎవరైతే అథారిటీస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే క్యాష్ చేసుకుంటారు. లాస్ వేగస్ లో ఒక ఫేమస్ కోట్ ఉంటుంది, ద హౌస్ ఆల్వేస్ విన్స్. హౌస్ అంటే కెసినో నడిపేటోడు అన్నట్టు. ఇంకొకటి అక్కడ లీగల్ ఏంటంటే ప్రతి మెషిన్ పైన అక్కడ స్లాట్ మెషిన్స్ ఉంటాయి, రకరకాల గ్యాంబ్లింగ్కి ఎన్నో ఆడాలనుకుంటే 15 రకాల గేమ్స్ ఉంటాయి. ప్రతి మెషిన్ దగ్గర నీకు దాని ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ రాసి ఉంటుంది. నువ్వు ఇందులో 0.3% గెలిచే ఛాన్స్ ఉంటుంది, నువ్వు ఇందులో ఇది గెలిచే ఛాన్స్, నీకు అక్కడ క్లియర్గా నువ్వు ఇందులో డబ్బులు పెడుతున్నావు అవి రావు అని అక్కడ దాని నీకు మెషిన్ పైన రాసి ఉంటుంది. వాడు కూడా ఎర్నింగ్ క్లెయిమ్స్ ఇవ్వడు. అవి ఇక్కడిక్కడ ఇప్పుడు ఆ క్రెడ్ యాప్లా ఆన్లైన్ జాక్పాట్ వస్తుంది చూడు, అట్లాంటి ఎక్స్పీరియన్స్ని వాడు అక్కడ ఫిజికల్గా క్రియేట్ చేసి ఒక సోషల్ ఎన్వైరన్మెంట్, ఒక 10 మంది ఫ్రెండ్స్ లాస్ వేగస్ పోయి డ్రింక్ చేసుకొని, పార్టీ చేసుకొని, క్యాసినో చేసుకొని ఎంజాయ్ చేసేలాగా క్రియేట్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఇలాంటి మనీ క్లెయిమ్స్ కానీ నీకు ఇంత వస్తాయి అంత వస్తాయి అని చెప్పి లేని దగ్గర లాక్కుంటారు. డబ్బులు ఎక్కువై నాకు విలాసం కావాలి, నేను పోగొట్టుకోవడానికి రెడీ ఉన్నా అనుకున్నాడు లాస్ట్. అదే నువ్వు విల్లింగ్లీ నాకు అడ్రలిన్ రష్, నేను పైసలు ఎక్స్చేంజ్ లో నాకు అడ్రలిన్ రష్ కావాలి, నాకు ఎంజాయ్మెంట్ కావాలి అనుకున్నానికి వెళ్ళని ఫ్రెండ్. నా ఫ్రెండే ఉన్నాడు, వాడు $20,000 పెట్టిండు స్లాట్ మెషిన్లో, లిటరల్గా ఒక 16-17 లక్షల రూపాయలు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి రూపాయి ఆలోచించుకున్న సిచ్యువేషన్ చూసి, అమ్మా ఎందుకు పెట్టినవరా బాబు అని అన్న. నువ్వు ఆగు అన్నాడు. 5 నిమిషాల తర్వాత పోయి చూసిన 16 లక్షలని 26 లక్షల దాకా తీసుకుపోయాడు. అంటే $20,000 అప్రాక్సిమేట్గా $30,000-35,000 తీసుకుపోయాడు. అరే నువ్వు పెట్టిన 20 తీరా, మిగతా వాటితో ఆడరా అన్న. ఎగ్జాక్ట్గా 40 అయ్యంగానే తీస్తా అన్నాడు. ఒక 5 minutes నవ్వు కూడా దగ్గరకు వచ్చిండు. ఏమైందిరా బాబు తీసినావా అని అంటే మొత్తం పోయినారా అన్నాడు. ఇది వెరీ కామన్ ఫార్మాట్. అక్కడ నేను కెసినోలా రాత్రి లేదు పొద్దున లేదు, నోట్లో సిగరెట్ పెట్టుకొని పక్కకు మందు పెట్టుకొని ముసలోళ్ళు కూర్చొని ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. హే ఐమ్ యాక్చువల్లీ ఇన్ ఎ మెడికల్ యాక్సిడెంట్, కెన్ యూ జస్ట్ సెండ్ మీ $500 అంటారు. వానికి తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడము, $100 $500 ఎంత వెళ్ళేది అంత లాగడము. వీళ్ళందరూ ముసలోళ్ళు లైఫ్లో ఏం చేయడం లేక ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇదో క్యాడరు, విలాసం చేసుకొని పైసలు సంపాదించుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నది ఇంకో క్యాడర్. వీళ్ళందరూ గ్యాంబ్లింగ్ యాడిక్ట్స్. లిటరల్గా ఏమైనా రోడ్డు మీద పైసలు దొరికినా అన్ని కలిపి మళ్ళీ గ్యాంబ్లింగ్ మిషన్ వేసి వస్తాయని. దాంతో లాభం ఏం లేదు, అత్తదని కూడా ఏం కాదు, కానీ జస్ట్
అడ్రినలిన్ గురించి. ఇప్పుడు అదే ఈ రకంగా పైసలు ఊడగొట్టుకోవడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ మన ఇండియాలో యూత్కి ఏమైపోయిందంటే నీ ఫోకస్, నీ ఎనర్జీ, నీ టైం మొత్తాన్ని తీసుకొచ్చి దీనికి ఇగ్గుతుండ్రు, నేను అడిక్ట్ చేస్తుండ్రు. మనం ఆల్రెడీ దీన్ని ఫస్ట్ లో మాట్లాడుకున్నదే, నేటి బాలలే రేపటి పౌరులు. కానీ ఏం చేస్తాండ్రు, ఈ బాలల్ని పౌరులను కాకుండా మధ్యలో చైనీస్ యాప్స్ వచ్చి దిక్కుతున్నాయి. సో ఈ యాప్స్, ఈ బటన్లో ఇవన్నీ విషయాలు కొద్దిగా అంతసేపు పక్కకు పెడితే, ఐపీఎల్ సీజన్ టైం నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ ముచ్చట మాట్లాడతా. నేను 2015-16 నేను నా 10th ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఉన్నా. అప్పుడు ఈ ఇంత టెక్నాలజీ, ఆన్లైన్ యాప్స్ ఇవి లేవు. బుకీస్ ఉంటుండే. బుకీస్ అంటే వాడు పెద్ద తలకే ఉంటుంది, వాడు బెట్టింగ్కి సంబంధించిన కొన్ని స్లాట్స్ ఓపెన్ చేస్తారు. అంటే అరే దీని మీద బెట్టెత్తి ఇంత రేషియో అవుతుంది, దీని మీద బెట్టెత్తి ఇంత రేషియో అవుతుంది, ఇంత స్కోర్ కొడుతుంది ఇంత రేషియో అవుతుంది చెప్పి జనరల్ కొన్ని స్టాండర్డ్ వేస్లలో బెట్టింగ్ ఉంటుండే. ఇప్పుడు ఇదేంది, ఈ బుకీస్కి డబ్బులు కావాలి. ఈ బుకీస్ అంటే ఆ క్యాసినో లాగానే ఈ బుకీస్కి డబ్బులు కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సర్కిల్ ఉంటుంది చూసినావా, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సర్కిల్స్ వల్ల రేషియోని స్ప్రెడ్ చేస్తారు. ఇక్కడ వీడు 1000కి 5,000 రూపాయలు వస్తాయన్నాడు అనుకో, 1 తర్వాత లెవెల్ 1000కి 4,500 అంటుంది, 1 తర్వాత లెవెల్ 1000కి 4,000 అంటది, ఆ తర్వాత లెవెల్ 1000కి 35,000 అంటది. ఈ లెవెల్స్ దాటి ఏమైతుంది అంటే, నాలాంటి సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు కూడా ఆ 1000 రూపాయలు ఇంట్లోకి వెళ్ళి లేపుకొని పోయినాం అనుకో, అంటే ఇంట్లో ఎంతో కొంత పైసలు ఉంటాయి, 1000 రూపాయలు తీసుకుపోతే మనకు మంచిగా 3,000 వస్తాయట అన్న కాన్సెప్ట్లో 1000 రూపాయలు ఇటుకెళ్ళి అప్పు చేస్తారు. అప్పు కాదు, 1000 రూపాయలు ఇంట్లోకి వెళ్ళి లేపుకపోయి బెట్టింగ్లలో ఆడతారు. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆ టైంలో బెట్టింగ్ ఉంది, లూజ్ ఆర్ విన్, అచ్చుడు పోడు విషయం పక్కకు పెడితే సేమ్ కాన్సెప్ట్ అక్కడ టెక్నాలజీ లేకుండా అట్లా నడుస్తుండే. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా అయిపోయిందంటే, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఒక ఇంటర్నెట్లోకి పోయి ఐపీఎల్ బెట్టింగ్ చేసుకోవాలి, నాకు వెబ్సైట్స్ చూపి అంటే ఒక 10 వెబ్సైట్ల లిస్ట్ వస్తుంది. ఎల్లకైనా నీ దగ్గర ఒక ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉందనుకో చాలు, నువ్వు చేసుకోవచ్చు. మళ్ళీ ఎంత అక్యూరేట్, ఎంత జెన్యూన్ ఉంటాయంటే 5 minutes లా విత్ యూపీఐ. ఈ యూపీఐ నువ్వు అన్నావు కదా, యూపీఐ టెక్నాలజీ పెరిగిందని, యూపీఐతో 1,00,000-2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు నీ బ్యాంకు లిమిట్ ని బట్టి. మాక్సిమం లిమిట్ ఎంతసేపు, విత్ ఇన్ 2 seconds, 3 seconds, 5 seconds, అండర్ 1 minute లా నువ్వు ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు యాప్లో పడతాయి. యాప్లో పడ్డాక నువ్వు మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ లో పెట్టేయచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో క్యాష్ అవుట్ చేసుకోవచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో విన్నింగ్స్ ను విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను ఇక్కడ పెట్టేస్తాను ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు జనరల్ గా ఇండియాలో ఇల్లీగల్ బెట్టింగ్ వేసు, నేను వేస్తాను ఎవరికి తెలుస్తుంది? తెలియదు. ఆపలేను కూడా ఆపలేడు. ఇంత ఏమంటారు దాన్ని, ఇంత ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, ఫ్రిక్షన్లెస్ అయిపోయింది బెట్టింగ్. మనకు ఇండియాలో బెట్టింగ్ ఓన్లీ హార్స్ రైడింగ్ మీద వేసుకోవచ్చు, లీగల్ గా ఓన్లీ హార్స్ రైడింగ్ మీద వేసుకోవచ్చు. అది కూడా కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఇక్కడ అసలు వికెట్ పడితే బెట్టింగ్, వికెట్ ఎట్లా పడ్డా అని బెట్టింగ్. అంటే హిట్ వికెట్ అయిందా, బోల్డ్ అయిందా, క్యాచ్ అవుట్ అయిందా, రన్ అవుట్ అయిందా, ఓవర్లా ఇంకా దరిద్రంగా ఉంటాయి. ఓవర్లా రన్స్ ఎన్ని కొడతారు, 5 నెలల కంటే ఎక్కువ కొడతారా తక్కువ కొడతారా, ఎక్కువ కొడితే ఒక బెట్టింగ్, తక్కువ కొడితే ఒక బెట్టింగ్. టీం విన్ అవుతుందా ఓడిపోతుందా, ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ అవార్డు వస్తుంది, లేకపోతే ఎవరికి ఆరెంజ్ క్యాప్ వస్తుంది, ఎవడు హైయెస్ట్ రన్స్ కొడతాడు, ఎవడు లోయెస్ట్ రన్స్ కొడతాడు. ఇప్పుడు అఖిల్ అంటాడు బ్యాటింగ్ చేసిన అనుకో, అఖిల్ 50 కొడతాడా, 50 కొడితే ఒక బెట్టింగ్, కొట్టడానికి ఒక బెట్టింగ్. అదేందా ఈ 6 ఓవర్ల ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్ అలా పైసలు లూట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇన్ని రకాలు, ఇప్పుడు మన వాళ్ళందరూ ఈ ఉద్యమం చేసిన స్టార్టింగ్ నుంచి ఉన్నదే వీళ్ళు ఇంత ఘనము. ఇక్కడ ఏమైపోయిందంటే, నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దాన్ని ప్రమోట్ చేసిండు, 1 or the other way ఎవడు కాంప్రమైజ్ కాకుండా చేసిండు. సరే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది, ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేసి బంద్ చేసాడు. కానీ ఇక్కడ అందరికి తెలుసుకోవాల్సిన, అందరికి ఉండాల్సిన అవేర్నెస్ ఏంది అంటే, ఈజీ మనీ ఎక్కువ రోజులు ఆగి ఈజీగా మనీ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఈ జూదం వల్ల ఏంటి అంటే మనం పని చేయాల్సిన మెంటాలిటీ అనేది పడిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ప్రమోట్ చేసిన వాళ్ళని మొత్తం ట్రిగర్ చేసి వాళ్ళని టార్గెట్ చేసుడు కంటే ఇప్పటి నుంచి ఎవరు ప్రమోట్ చేద్దని చెప్పి ఆపాలి. ఇప్పుడు నేను నిన్న బెట్టింగ్ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని చూద్దామని చెప్పి నేను ఇన్స్టాల్ చేసిన. మై 11 సర్కిల్, డ్రీమ్ 11 ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మన తెలంగాణలో రావు. ఇప్పుడు ఈ నోడల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి వాటికి ఇక్కడ పర్మిషన్ ఇయ్యి, అవి కొద్దిగా ఇండియాలో పైసలు ఇండియాలో తిరుగుతాయి కానీ ఫిర్బి మన తెలుగు వాళ్ళకి అద్దు అని చెప్పి తెలంగాణలో బ్యాన్ చేసి పడేసాం. ఇదే విధంగా ఈ నోడల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఎక్కడి నుంచి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది చూసినామా, అది కొద్దిగా అంత యాక్టివ్ అయిపోయి ఈ జూదానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఫ్రీజ్ చేసి పడేయాలి. నాకు తెలిసి అది ఇంపాసిబుల్. ఎందుకంటే లక్షల డొమైన్లు, కోట్ల ఆప్షన్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్లని, సిగ్నల్ గ్రూప్లని, వాట్సాప్ గ్రూప్లని, నువ్వు అన్లిమిటెడ్ మనీ ట్రేడింగ్ అప్పుడు ఆపచ్చు కదా. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎందుకంటే ఇక్కడ క్రాస్ బార్డర్ పేమెంట్స్ అని నీకు కంట్రీస్
గ్రో కావాలంటే ట్రేడ్ ఆఫ్ బిజినెస్, ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీ డబ్బులు పోవాలి. నువ్వు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ చేసుకోవడానికి ఈజ్ ఆఫ్ బిజినెస్ కోసం అని చెప్పి ఫెమా కంప్లయన్స్, ఇండియన్ రెగ్యులేషన్స్ అన్ని కొంచెం ఓపెన్ అయ్యి ఈజ్ ఆఫ్ బిజినెస్ జరిగింది. అంటే డబ్బులు రూపీస్ వేరే కంట్రీకి వెళ్ళడం, వేరే కంట్రీస్ నుండి రూపీస్కి రావడం కొంచెం ఈజీ జరిగింది, స్పెషల్లీ ఆఫ్టర్ ద ఇంటర్నెట్ ఎరా. నీకు ఇంత ఈజీగా మనీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉన్నప్పుడు వాడు ఏదన్నా బిజినెస్ లైసెన్స్ చూసుకొని ఏదన్నా ఫేక్ బిజినెస్ పేరు బట్టి బినామీ కంపెనీ లాగా నువ్వు వాడు బిజినెస్ లైసెన్స్ తీసుకొని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసి ఓవరాల్గా, అంటే మనీ ట్రేడింగ్ ఈ కంట్రీ నుండి ఆ కంట్రీకి వాడు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నా అని చెప్పి చూపెట్టి నీకు ఇండైరెక్ట్ ఇప్పుడు డబ్బులు వస్తాయి, ఇండియన్స్ నుండి డబ్బులు తీసుకుంటున్నాడు, నేను గూడ్స్ అమ్ముతున్నా అంటాడు, నేను సర్వీసెస్ అమ్ముతున్నా అంటాడు. ఎవడు చెక్ చేస్తున్నాడు, ఏం చెక్ చేస్తున్నాడు? ఎప్పుడైనా చేంజ్ కోసము ఒక గవర్నమెంట్ పైన లుకప్ చేసి వీళ్ళేదో చేంజ్ చేయాలి, గవర్నమెంట్ మారాలి అనుకోవడం కంటే నా పర్స్పెక్టివ్లో ఇండివిజువల్ అవేర్నెస్ తెచ్చుకొని వాడు ఎడ్యుకేట్ అయ్యి నేను డబ్బులు నా కంట్రోల్ లేని దాని మీద నేను డబ్బులు ఎందుకు పెడుతున్నా, అసలు నేను ఎందుకు బెట్టింగ్ చేస్తున్నా అని సెల్ఫ్ రియలైజేషన్కి వాళ్ళు వచ్చి నా బెస్ట్ బెట్ ఏదైనా ఉందంటే నా మీద నేను చేసుకోవడం. నేను ఏదైనా స్కిల్స్ అక్వైర్ చేసుకోగలుగుతానా, నేను అకౌంటింగ్ నేర్చుకోగలుగుతానా, నేను మ్యాథ్స్ నేర్చుకోగలుగుతానా, నేను సైన్స్ నేర్చుకోగలుగుతానా, కోడింగ్ నేర్చుకోగలుగుతానా, ఏఐ నేర్చుకోగలుగుతానా, మార్కెటింగ్ నేర్చుకోగలుగుతానా, సేల్స్ నేర్చుకోగలుగుతానా, ఏదైనా టెక్నాలజీస్ నేర్చుకోగలుగుతానా, ఏదైనా కంపెనీకి వాల్యూ యాడ్ చేయగలుగుతానా అనే పర్స్పెక్టివ్లో ఈ డబ్బులు ఒక 5,000 ఉన్నాయి, ఈ వారం బెట్టి చేసి 10,000 చేస్తా అనే కంటే ఈ 5,000 నేను ఏదైనా రియల్ బిజినెస్, రైట్, ఒక రియల్ లైఫ్ స్కిల్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసుకోనుకో, స్కిల్స్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసుకోనుకో, దానిలో బెటర్ అవుట్కమ్ ఉంటుంది. నేను గ్యారంటీగా చెప్తా, నువ్వు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయు, గోల్డ్ ఇన్వెస్ట్ చేయు, ఎలాంటి స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయు, నీ బెస్ట్ రిటర్న్స్ నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తాయి. అట్లీస్ట్ దాట్స్ ట్రూ ఫర్ మై లైఫ్. ఎందుకు అని అంటే నువ్వు ఒకసారి ఒక స్కిల్ అక్వైర్ చేసుకున్నావు అనుకో, నువ్వు దాన్ని అన్లర్న్ కాలేవు. వన్స్ యూ లెర్న్ యూ కాంట్ అన్లర్న్ ఇట్. కరెక్ట్. నీకు ఒకసారి మ్యాథ్స్ వచ్చింది, నువ్వు ఎప్పుడు ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నావు 1+1 = 2 అని చెప్పి, నీకు ఇప్పటికి గుర్తుంటుంది, నువ్వు చచ్చిపోయే వరకు నీకు గుర్తుంటుంది. నువ్వు అట్లా నువ్వు నీ లైఫ్ నీకు నిజంగా ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఒక స్టాక్ ఆఫ్ స్కిల్ సెట్స్ నువ్వు కంటిన్యూస్గా రకరకాల స్కిల్స్ నేర్చుకున్న కొద్దీ నీ లైఫ్ క్వాలిటీ అండ్ ఇన్కమ్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఈ డబ్బులు, ఈ షార్ట్ టర్మ్ ఈరోజు డబ్బులు ఎట్లా డబల్ చేయాలి అనే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కాకుండా ఈ డబ్బులను యూజ్ చేసి నేను స్కిల్స్ ఎట్లా అక్వైర్ చేసుకోవాలి, నువ్వు నీ అన్నిటికంటే బిగ్గెస్ట్ బెట్ నీ లోపల నువ్వు ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి, నీ పైన నువ్వు ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలని ఒక స్కిల్ స్టాకింగ్ అనేది నువ్వు కంటిన్యూస్గా చేస్తే నీకు అసలు యాక్చువల్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు టైం ఇన్వెస్ట్ చేసి యూట్యూబ్లో చూసుకున్నా నీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా ఏఐ తోటి నువ్వు చాట్ జీపీటీలోకి వాయిస్ మోడ్లోకి మాట్లాడి నేర్చుకోవచ్చు. అందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అవుతారు. సో బేసిక్ గా అంటే ఈ ఎపిసోడ్ సారాంశం ఏంది అంటే, వాడు అది ప్రమోట్ చేసిండు, వీడు వాడిని తిట్టిండు, వాడిని మళ్ళీ వీడు కౌంటర్ తిట్టిండు, ఇగో దీనికి పోలీసు వాళ్ళు రెస్పాండ్ అయ్యిండ్రు, వీళ్ళ మీద కేసు అయింది, ఈ చిల్లర క్రింజ్ అంతా పక్కకు పడేసి మనకు ఉపయోగపడేది, మన ఇంటికి ఉపయోగపడేది, మన దేశానికి ఉపయోగపడేది ఏదన్నా మనం బిల్డ్ చేస్తున్నామా, ఏదన్నా మనం రైట్ డిసిజన్ తీసుకుంటున్నామా, దీనిపైన మనం ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నామా, రేపు పొద్దుగాల 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత నువ్వు ఇలా చేసిన పనికి నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావా, వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్రెడీ నిఖిల్ చెప్పినట్టు నీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ ఇంట్రెస్ట్ నీకు, కాపీ రైటింగ్, ఫ్రీలాన్సింగ్లా, ఏదన్నా ఒక స్పెషల్ స్కిల్ సెట్టా, లేకపోతే బిజినెస్ బిల్డ్ చేస్తావా, లేకపోతే ఏదన్నా ఒక కంపెనీలో వర్క్ చేస్తావా, కోడింగ్ నేర్చుకుంటే నీ ఇష్టం, అది ఏదన్నా కానీ నీకు ఉపయోగపడేది, నీకు లాంగ్ టర్మ్ ఉపయోగపడేది ఇంటర్నెట్కో, యూట్యూబ్లో కొట్టు, నేర్చుకో, రాసుకో, సింప్లిఫై చేసుకో, ఇంప్లిమెంటేషన్ చేసి స్టార్ట్ చేసుకో. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు నీ మీద నిఖిల్ చెప్పినట్టు నీ మీద నువ్వు వర్క్ చేసుకోకపోతే మాత్రం ఈ దేశం విషయం పక్కకు పెట్టు కానీ నీ ఇంట్లో ఒక చిల్లి గవ్వ కూడా లోపలికి రాదు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశం మారదు, దేశంలో ఉన్న మనుషులు మారితే ఆటోమేటిక్ గా దేశం మారుతుంది. దేశం ఏదో మారుతుంది, గవర్నమెంట్ ఏదో మారుతుంది చూడకుండా మన బిహేవియర్, మన ఎర్నింగ్ ప్యాటర్న్స్, మన స్కిల్ ప్యాటర్న్స్ మనం చేంజ్ చేసుకోవాలి. అది మనం ఓవరాల్ గా ఫోకస్ చేయాల్సింది. ఒకవేళ యంగ్ పీపుల్, యూత్ ఎవరైతే 16-15 నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోయి 30-35 వరకు ఉన్నారో మీరు అందరూ కూడా కొద్దిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ క్రింజ్ అద్దు మనకి ఇన్స్టాగ్రామ్ లో అడ్రినలిన్ రష్ దొరుకుతూ ఉంటుంది, అవి వీడియోలు చూస్తాం, ఇవన్నీ పక్కకు పడేసి కొద్దిగా సీరియస్ గా కెరియర్లో మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నా లేకపోతే ఏదైనా పొజిషన్లో ఉన్నా కూడా అప్గ్రేడ్ అవ్వని నేర్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ పేరెంట్స్ చూస్తే ఖచ్చితంగా నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే పిల్లలకి కొత్త స్కిల్ సెట్ నేర్పియండి. ప్రపంచాన్ని డిఫరెంట్ డైమెన్షన్లో చూడడము, అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రపంచాన్ని అర్థం చేసుకోండు, ఇట్లాంటి విషయాల మీద గ్రిప్ తీసుకొని రండి. ఎందుకంటే ఒకటే ర్యాట్ రేస్లో ఐఐటి ప్రిపేర్ కావాలి, లేకపోతే దీనికి ప్రిపేర్ కావాలి, లేకపోతే దానికి ప్రిపేర్ కావాలి, ఐటీ జాబులు చేయాలి అన్నట్టు కాకుండా అవి చేయాలి, మ్యాండేటరీ, వెల్ అండ్ ఫైన్. బట్ దాంతో పాటు ప్రపంచాన్ని అర్థం చేసుకోండు, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుడు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుడు, ఇట్లాంటి మెంటాలిటీకి వస్తే మనుషులు మారుతారు, ఎన్వైరన్మెంట్ మారుతుంది, సర్కిల్స్ మారుతుంది, దాంతో పాటు
డెవలప్మెంట్ అనేది మంచిగా అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెవలప్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఏ స్కిల్ అక్వైర్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఏదో ఒక స్కిల్, నీకు ఇంట్రెస్ట్ అనిపించిన స్కిల్ ఏదో ఒకటి పట్టుకొని దాన్ని అక్వైర్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాను పోతే ఫస్ట్ వెబ్సైట్ బిల్డింగ్ నేర్చుకుంటావు, తర్వాత సోషల్ మీడియా నేర్చుకుంటావు, తర్వాత కాపీ రైటింగ్ నేర్చుకుంటావు. ఒక్కసారి ఆ బ్రాంచ్లోకి వెళ్తే నీకు అది ఇంట్రెస్టింగ్ ఉంటే డీప్గా వెళ్ళచ్చు. ఎంత డీప్గా నీకు నాలెడ్జ్ ఉండి ఎంత స్కిల్ ఉంటే నువ్వు అంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు. ఎంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత మంచి జాబ్ ఆపర్చునిటీ, అంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఫ్రీ స్టైల్లో ర్యాప్ ఇచ్చేసినాము. మ్యాక్సిమం వరకు అంటే ఇదేదో మోటివేషనల్ క్లాస్ కాదు, ఇదేదో మొత్తం కూర్చోబెట్టి చెప్పే పంచాయతీ కాదు. మాకేంది అంటే ఏది వైరాలిటీ ఉందని చూస్తే బెట్టింగ్ ఉండేసరికి కొద్దిగా అంత బాధ అనిపించింది. నెక్స్ట్ వీడియోలో మనకు ఇంట్రెస్టింగ్ అయిన అవసరమైన ఇంపార్టెంట్ ముచ్చట్లు మన స్టైల్లో ఫ్రీ స్టైల్లో మాట్లాడుకుందాము. సో వీడియో నచ్చినట్టయితే నచ్చకుండా లైక్ అయితే చేసేసేయండి. ఎందుకంటే నేను మస్తు వీడియోలు చేయాలని మెంటల్గా ఫిక్స్ అట్లా గుస్సా అయిపోతూ ఉంటాడు. నేను మస్తు వీడియోలు చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో మస్తు వీడియోలు చేయాలంటే మీరు లైక్ చేయాలి. కొద్దిగా వ్యూస్ వచ్చి సబ్స్క్రిప్షన్స్ పెరిగినాయి అనుకో, నేనేం పైసలు తీసుకోను, అమ్మడానికి నా దగ్గర ఏం లేదు. నేను జస్ట్ 100% నేను వీడు కలిసి మేము 6 సంవత్సరాల నుంచి చేసిన కష్టం మొత్తము, బిజినెస్లో చూసిన ప్రాబ్లమ్స్, సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్, వీటన్నిటి గురించి ఇన్డెప్త్లా మాట్లాడి మన ఇండియన్ బిజినెస్ ఓనర్స్కి, ఇండియన్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి, ఇండియన్ ఆస్పిరెంట్స్కి ఎవరైతే డబ్బులు సంపాదించాలి, ఒక చేంజ్ తీసుకురావాలనుకుంటారో వీళ్ళందరి కోసం హెల్ప్ చేయాలన్న ఒక సదుద్దేశంతో మాక్సిమం అయితే ట్రై చేస్తాము. సో మా సదుద్దేశం ఫలించాలి అనుకుంటే వెంటనే తెలుసు కదా, అది ఎర్రబడి ఉంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుకోండి. నెక్స్ట్ వీడియోలు ఇచ్చి పడదాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సో మీకు ఏదైనా టాపిక్స్ కావాలి, మీకు దీని గురించి క్లారిటీ కావాలి, బిజినెస్ గురించి కావాలి, ఒక్కొక్క దందా గురించి ఓపెన్లో మాట్లాడుకోవాలి, అసలు ఫ్లాస్ ఏంది, వీటన్నిటి గురించి మాట్లాడాలి అంటే కింద కమెంట్ చేయండి. ఫ్రీ స్టైల్లో చెప్పినా కదా ఇచ్చి పడేద్దాము. సో నిఖిల్, వెల్ అండ్ ఫైన్. మ్యాక్సిమం వరకు మేము ఇద్దరం కలిసి కొలాబరేటివ్గా చేసిన వెరీ ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది. పాడ్కాస్ట్ అన్న వెరీ ఫస్ట్ ఎపిసోడ్ ఇది. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు ఏం ఫీల్ అయినా కూడా ఖచ్చితంగా కింద కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.